Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ప్రీవియస్ వీడియోస్లో మనం ట్రేడ్ విన్స్, మాన్సూన్స్, ఐటీసీజెడ్ వీటన్నిటి గురించి చూసాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా చూడకుండా ఉంటే బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కవర్ చేసి నెక్స్ట్ ఈ వీడియో చూసేయండి. ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్కషన్. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాల్లో ఒక మాట కామన్గా వినిపిస్తుంది, ఈసారి పులసొచ్చిందా అని. పులసకి ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్లోనే అది గోదావరిలో కనిపిస్తుంది. కానీ ప్రతి సంవత్సరం పులస సేమ్ క్వాంటిటీలో దొరుకుతుందా? లేదు. కొన్ని సీజన్స్లో ఎక్కువ దొరుకుతుంది, కొన్ని సీజన్స్లో ఆల్మోస్ట్ జీరో. మరి ముందు అసలు ఈ పులస ఎక్కడ పుట్టింది? యాక్చువల్గా అయితే పులస లేదా హిల్సా అని కూడా అంటారు. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉన్న సలైన్ వాటర్లో పుట్టింది. అక్కడ పుట్టి మన గోదావరి నదిలో ఉన్న ఫ్రెష్ వాటర్లోకి ఎదురెదుతుంది. ఎందుకు అంటే ఎగ్స్ పెట్టడానికి. అంటే ఇక్కడ పులస లైఫ్లో రెండు ప్రపంచాలు ఉన్నాయి, ఒకటి సముద్రం, ఇంకోటి నది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పులస పసిఫిక్ ఓషన్లో పుట్టదు, కానీ పసిఫిక్ ఓషన్లో జరిగే కొన్ని క్లైమేటిక్ చేంజెస్ కారణంగా ఈ పులసకి డిమాండ్ తగ్గడమా పెరగడమా అనేది జరుగుతుంది. అసలు ఎక్కడో ఉన్న పసిఫిక్ ఓషన్కి మన కోనసీమలో దొరికే ఈ పులస చేపకి ఏంటి సంబంధం? ఇదేంటో తెలుసుకుందామా? మరి వచ్చేయండి మన టాపిక్లోకి. ఇవాళ మన టాపిక్ ఎల్నినో, లానినా. మనందరికీ తెలిసిన విషయమే, ఎర్త్ అనేది అన్ఈవెన్గా హీట్ అవుతుంది. ఈక్వేటర్ దగ్గర సన్ రేస్ డైరెక్ట్గా పడతాయి కాబట్టి ఎక్కువ హీటింగ్ ఉంటుంది. పోల్స్ దగ్గర అయితే స్లాంట్గా పడతాయి కాబట్టి తక్కువ హీటింగ్ అనేది ఉంటుంది. ఈ హీటింగ్ డిఫరెన్స్ వల్ల ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. హై ప్రెషర్ అయితే ఎయిర్ డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది, లో ప్రెషర్ అయితే ఎయిర్ అప్వర్డ్స్కి రైజ్ అవుతుంది. ఎయిర్ రైజ్ అయితే కూలింగ్ జరిగి క్లౌడ్స్ ఫామ్ అయ్యి రెయిన్ఫాల్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు క్లారిటీగా ఉందా? నెక్స్ట్, ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్ కూడా అన్ఈవెన్గా హీట్ అవుతుంది. వామ్ వాటర్ అయితే చాలా తేలిగ్గా పైనే ఉంటుంది. కోల్డ్ వాటర్ అయితే హెవీ కాబట్టి, డెన్సిటీ ఎక్కువ కాబట్టి డీప్కి సింక్ అయిపోతుంది. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే పెసిఫిక్ ఓషన్లో జరిగే బిగ్గెస్ట్ గేమ్ గురించి మీకు అర్థమైపోతుంది. పెసిఫిక్ ఓషన్లో స్మాల్ చేంజ్ వచ్చినా అది గ్లోబల్ లెవెల్లో చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపులే ఎన్సో. ఎన్సోకి ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్సో అంటే ఎల్నినో సదరన్ ఆసిలేషన్. ఇది ఓషన్ ప్లస్ అట్మాస్ఫియర్ కంబైన్డ్ సిస్టమ్ అనమాట. ఈ ఎన్సోలో 3 ఫేజెస్ ఉన్నాయి: నార్మల్ కండిషన్, ఎల్నినో, లానినా. ఎన్సో అనేది ఒక రెగ్యులర్ ఫిక్స్డ్ సైకిల్ కాదు. యూజువల్లీ 2 to 7 years మధ్య ర్యాండమ్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ ఎన్సోలో మనం ముందుగా న్యూట్రల్ ఫేజ్ ఆర్ నార్మల్ ఫేజ్ గురించి చూద్దాం. నార్మల్ ఇయర్స్లో ట్రేడ్ విన్స్ అనేవి ఈస్ట్ నుండి వెస్ట్కి బ్లో అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈస్టర్లీ ట్రేడ్ విన్స్. ఈ విన్స్ సౌత్ అమెరికా కోస్ట్ దగ్గర ఉన్న వామ్ వాటర్ని తీసుకెళ్ళి ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా సైడ్కి పుష్ చేస్తాయి. దీనికి రిజల్ట్గా ఏమవుతుంది? వెస్ట్ పెసిఫిక్లో వామ్ వాటర్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది. ఈస్ట్ పెసిఫిక్లో ఉన్న వామ్ వాటర్ కూడా వెస్ట్ పెసిఫిక్ వస్తే మరి అక్కడ ఏ వాటర్ ఉంటుంది? కింద ఉన్న కోల్డ్ వాటర్ కాస్త అప్వెల్లింగ్ జరిగి పైకి వచ్చేస్తుంది. సో ఈస్ట్ పెసిఫిక్, అదేనండి పెరు సైడ్ మనకి ఎక్కువ కోల్డ్ వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎక్కడైతే అట్మాస్ఫియర్ కూల్గా ఉంటుందో అక్కడ మనకి హై ప్రెషర్ అనేది ఉంటుంది, ఎక్కడైతే వామ్గా ఉంటుందో అక్కడ లో ప్రెషర్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండోనేషియా సైడ్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అయింది, పెరు సైడ్ హై ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. లో ప్రెషర్ ఉన్న దగ్గర ఎయిర్ రైజ్ అయ్యి హెవీ రైన్ఫాల్ ఉంటుంది, హై ప్రెషర్ ఉన్న దగ్గర డ్రై వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఈ ఫుల్ సిస్టమ్ని వాటర్ సర్క్యులేషన్ అంటారు. ఇండియా మాన్సూన్ కూడా ఈ గ్లోబల్ సర్క్యులేషన్లో ఒక పార్టే. మన ఇండియా వెస్ట్రన్ పెసిఫిక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇండోనేషియాలో లో ప్రెషర్ ఉన్న కారణంగా నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇండియాకి వర్షాలు వస్తాయి. నెక్స్ట్ వన్, ఎల్నినో ఫార్మేషన్. ఎల్నినో స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రేడ్ విన్స్ అనేవి వీక్ అవ్వడం. ఎందుకు ట్రేడ్ విన్స్ వీక్ అవుతాయి? ప్రెషర్ డిఫరెన్స్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల. మనందరికీ తెలుసు, విండ్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది. అంటే అక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఉండబట్టే కదా విండ్స్ మూవ్ అవుతున్నాయి. ఆ ప్రెషర్ డిఫరెన్స్ అనేది లేకపోతే విండ్స్ అనేవి మూవ్ అవ్వవు. ఇలా ట్రేడ్ విన్స్ వీక్ అయినప్పుడు వచ్చిన ఫినోమిననే ఎల్నినా. న్యాచురల్ టైంలో చూస్తే ఈస్ట్ పెసిఫిక్లో ఉన్న వామ్ వాటర్ ట్రేడ్ విన్స్ పుష్ చేయడం వల్ల వెస్ట్ పెసిఫిక్కి మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ట్రేడ్ విన్స్ అనేవి వీక్గా ఉన్నందువల్ల ఈస్ట్ పెసిఫిక్లో ఉన్న వామ్ వాటర్ అలానే ఉంటుంది. పైగా వెస్ట్ పెసిఫిక్లో ఉన్న వామ్ వాటర్ ఈస్ట్ పెసిఫిక్ సైడ్కి పుష్ చేయబడుతుంది. దీనికి ఎర్త్ గ్రావిటీ అండ్ రొటేషనల్ ఫోర్స్ కూడా ఒక రీజన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏం జరిగింది? వెస్ట్రన్ పెసిఫిక్ సైడ్ ఉన్న వామ్ వాటర్ అంతా ఈస్టర్న్ పెసిఫిక్ సైడ్కి మూవ్ అయిపోయింది. సో వెస్ట్రన్ పెసిఫిక్ ఓషన్లో కింద ఉన్న కోల్డ్ వాటర్ అంతా అప్వెల్లింగ్ జరిగి పైకి వచ్చేసింది. అంటే వెస్ట్రన్ పెసిఫిక్ కూల్ అయిపోయి అక్కడ హై ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ప్యారలల్గా ఈస్టర్న్ పెసిఫిక్లో వామ్ ఉండడం వల్ల లో ప్రెషర్ క్రియేట్ అయింది. లో ప్రెషర్ ఉన్న చోట ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి సౌత్ అండ్ నార్త్ అమెరికా సైడ్ ఎక్కువ వర్షాలు ఉంటాయి. అలానే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా సైడ్ అనేది తక్కువ వర్షాలు ఉంటాయి.
అందువల్లే ఎల్నినో ఉన్నప్పుడు ఇండియాకి అస్సలు వర్షాలు పడవు, పైగా ఎక్కువ కరువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ లానినా. లానినా అండ్ న్యూట్రల్ ఫేస్ ఇంచుమించు చూడడానికి సేమ్గా ఉన్నప్పటికీ లానినా టైంలో ట్రేడ్ విండ్స్ అనేవి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా బ్లో అవుతాయి. అందువల్ల ఈస్ట్ పెసిఫిక్ సైడ్లో ఉన్న వామ్ వాటర్ అంతా వెస్ట్ పెసిఫిక్ సైడ్కి పుష్ చేయబడుతుంది. సో ఈస్ట్ పెసిఫిక్లో ఉన్న వామ్ వాటర్ వెళ్ళిపోతే కింద ఉన్న కోల్డ్ వాటర్ లైక్ పెరు కోల్డ్ వాటర్ కరెంట్స్ అనేవి అప్వెల్లింగ్ ద్వారా పైకి వచ్చేస్తాయి. సో పెరు, ఈక్వెడర్ ఈ రీజియన్లో ఎక్కువ హై ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ప్యారలల్లీ వెస్ట్రన్ పెసిఫిక్ సైడ్ అంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా సైడ్లో లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ లో ప్రెషర్ ఉంటే అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి లానినా టైంలో ఇండియాకి ఫుల్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పెరు అండ్ ఈక్వెడార్ రీజియన్లో హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఫుల్ డ్రై వెదర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. లానినా వచ్చినప్పుడు పెరు సైడ్ ఉన్న వామ్ వాటర్ అంతా వెస్ట్రన్ పెసిఫిక్ సైడ్కి పుష్ చేయబడి అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయిపోయి ఇండియాకి హెవీ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎల్నినో టైంలో పెసిఫిక్ ఓషన్లో వామ్ వాటర్ అనేది ఈస్ట్కి మూవ్ అవుతుంది. సో వాటర్ సర్క్యులేషన్ కూడా వీక్ అవుతుంది. తద్వారా ఇండియన్ ఓషన్ సైడ్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది సరిగా జరగదు. సో ఇండియన్ మాన్సూన్ కూడా చాలా వీక్ అవుతుంది. రెయిన్ఫాల్ కూడా తగ్గిపోతుంది. అందువల్ల డ్రాట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లానినా టైంలో ట్రేడ్ విండ్ స్ట్రాంగ్గా బ్లో అయ్యి ఈస్టర్న్ సైడ్ ఉన్న వామ్ వాటర్ని వెస్ట్రన్ పెసిఫిక్ సైడ్కి తీసుకొచ్చేసి ఇండియా సైడ్ ఎక్కువ క్లౌడ్ ఫార్మేషన్ అయ్యేలా చేస్తాయి. సో మాయిశ్చర్ విండ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నందువల్ల మాన్సూన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది ఇండియాకి ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా రివర్స్ అన్నీ ఓవర్ఫ్లో అవుతాయి. మెయిన్గా బే ఆఫ్ బెంగాల్ మౌత్ దగ్గర ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి పులస చేప సాల్ట్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్లోకి ఎగ్స్ పెట్టడం కోసం మైగ్రేట్ అవుతుంది. అందుకే లానినా టైంలో మనకి పులస అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎల్నినో టైంలో వర్షాలు తక్కువ పడతాయి కాబట్టి పులస అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఈ కండిషన్స్ అనేవి ఎప్పుడూ అప్లై అవ్వవు. కొన్నిసార్లు ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఐఓడి, నెగిటివ్ ఐఓడి ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఇండియన్ మాన్సూన్స్ మీద, అలానే ఎల్నినో లానినో మీద, ఇండియన్ ఓషన్ డైపోల్ మీద, వీటన్నిటి మీద పులస అవైలబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వీటిలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఎల్నినో లానినా. లానినా హెవీ రెయిన్ఫాల్ ఇస్తుంది కాబట్టి ఇండియాకి లానినా అనేది అడ్వాంటేజ్, ఎల్నినో అనేది డ్రాట్స్ ఇస్తుంది కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్. మీకు విషయం తెలుసా? ఎల్నినో అంటే లిటిల్ బాయ్, లానినా అంటే లిటిల్ గర్ల్ అని స్పానిష్లో నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక నోటబుల్ పాయింట్ ఏంటంటే ఎల్నినో వచ్చిన టైంలో ఇండియాకి డ్రాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదే ఇయర్లో పాజిటివ్ ఐఓడి కనుకొస్తే ఆ ఎఫెక్ట్ బ్యాలెన్స్ అయిపోయి ఇండియాకి డ్రాట్స్ అనేవి రాకుండా మాన్సూన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఎల్నినో వచ్చినప్పటికీ డ్రాట్స్ అనేవి రాలేదు. బికాస్ అదే ఇయర్లో పాజిటివ్ ఐఓడి వచ్చింది కాబట్టి. ఈ చార్ట్లో ఎల్నినో అండ్ లానినో ఇయర్స్ని మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఎన్సో టాపిక్ మీద ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.